మ్మ్. మధ్య ఆసియాలో రద్దీగా ఉండే ఒక బానిసల సంతను ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ మనుషుల్ని పశువుల్లాగా ఏదో వస్తువుల్లాగా కొని అమ్ముతూ ఉంటారు. అవును, వినడానికే చాలా భయంకరంగా ఉంటుంది కదా. కరెక్టే. కాని ఇక్కడ విషయమేంటంటే వాళ్ళు ఇళ్లల్లో ఊడవడానికి లేదా పనులు చేయడానికి కొనుక్కునే బానిసలు కాదు. వాళ్లను చిన్నప్పట్నుండే అత్యంత క్రూరమైన యుద్ధ విద్యల్లో ఆరితేరిన ఆయుధాలుగా తీర్చిదిద్దుతారు. ఖచ్చితంగా. అలాంటి బానిసలే రేపటి రోజున సామ్రాజ్యాలను శాసిస్తారు. అదే కదా అసలైన ట్విస్ట్. ఎవరికో అమ్ముడిపోయిన అలాంటి ఒక బానిస ఒకానొక రోజు మిలియన్ల కొద్దీ ప్రజలున్న ఒక మహాసామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. ఇదేదో సినిమా కథలా అనిపిస్తుంది కాని నమ్మశక్యం కాని నిజం. నిజమే. చరిత్రలో ఇలాంటి కథలు చాలా అరుదుగా చూస్తాం. అందుకే 2026 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు సన్నద్ధమవుతున్న వాళ్లందరికీ ఈరోజు మన డీప్ డైవ్ ఒక అద్భుతమైన ప్రయాణం కాబోతోంది. ఢిల్లీ సుల్తానేట్కు పునాది వేసిన బానిస వంశం, అదేనండి స్లేవ్ డైనాస్టీ చరిత్రను మనం చూడబోతున్నాం. అంటే పేర్లు, సంవత్సరాలు బట్టి పట్టకుండా నిద్రలో లేపి అడిగినా చెప్పగలిగేలా ఈ సామ్రాజ్యం వెనుక ఉన్న నెత్తురు, రాజకీయాలు, వ్యూహాలను ఈరోజు మనం విడమర్చి చూద్దాం. బెస్ట్ ఐడియా. ఇది కేవలం ఒక రాజవంశం చరిత్ర మాత్రమే కాదు, ఒక అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఎలా బతకాలి, అధికారాన్ని ఎలా చేజికించుకోవాలి అనేదానికిదొక ప్రాక్టికల్ కేస్ స్టడీ లాంటిది. అవును, బానిసలు రాజులవ్వడం అనేది చిన్న విషయం కాదు కదా. అస్సలు కాదు. ఇక చారిత్రక ఆధారాలను మనం పరిశీలిస్తే ఈ బానిస వంశాన్ని మామ్లూక్ వంశం, అంటే మామ్లూక్ డైనాస్టీ అని పిలవడం కరెక్ట్ పదం. మామ్లూక్ అంటే అరబిక్ పదం కదా. అవును, అరబిక్ భాషలో మామ్లూక్ అంటే స్వంతం చేసుకోబడినది లేదా ఓన్డ్ అని అర్థం. ఇందాక మనం అనుకున్నట్లు వీరు సాధారణ బానిసలు కాదు. మిలిటరీ సేవల కోసం, అంటే యుద్ధాల కోసం ప్రత్యేకంగా దిగుమతి చేసుకోబడిన టర్కీష్ యోధులు వీళ్ళు. ఓహో, అంటే ఒక స్పెషల్ ఫోర్సెస్ లాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. క్రీస్తు శకం 1206 నుండి 1290 వరకు సాగిన వీరి పాలన మన భారత ఉపఖండంలో ఒక కొత్త రాజకీయ శకానికి తెరతీసింది అని చెప్పాలి. ఓకే, ఈ పునాది అసలెలా పడింది అనేది నేను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు మహమ్మద్ గోరీ సామ్రాజ్య విస్తరణ అచ్చం ఒక పెద్ద మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీ ఫౌండేషన్ లాగా అనిపిస్తుంది. అరే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్. ఎలా అంటారు? అదే, ఘోరీ ఒక ప్రధాన సామ్రాజ్యానికి పునాదులు వేస్తే అతను ఒక జనరల్ మేనేజర్ లాంటి స్థానంలో కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక బానిసను నియమించాడు. ఆ తర్వాత ఆ బ్రాంచ్ మేనేజర్ దాన్ని ఒక స్వతంత్ర సామ్రాజ్యంగా ఎలా మార్చాడో విశ్లేషించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అసలు ఈ ప్రాసెస్ యుద్ధభూమిలో ఎలా మొదలైంది అంటారు? మీ కార్పొరేట్ కంపెనీ ఎనాలజీ చాలా యాప్ట్గా ఉంది. ఈ సంస్థ స్థాపనకు మూల కారణం ప్రధానంగా 3 యుద్ధాలు. అవే ఢిల్లీ సుల్తానేట్ స్థాపనకు అసలైన ఫౌండేషన్. క్రీస్తు శకం 1191 మరియు 1192లో జరిగిన మొదటి, రెండవ తరైన్ యుద్ధాలు, అంటే బ్యాటిల్స్ ఆఫ్ తరైన్. పృథ్వీరాజ్ చౌహాన్తో జరిగిన యుద్ధాలే కదా ఇవి? అవును. మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఘోరీ ఘోరంగా ఓడిపోయాడు. కాని రెండవ తరైన్ యుద్ధంలో ఘోరీ సాధించిన విజయం భారతీయ చరిత్ర గతిని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత 1194లో కనోజ్ దగ్గర జైచందుతో చందావర్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ చందావర్ జరిగింది. అంటే ఈ 2 విజయాలతో ఉత్తర భారతదేశంలో టర్కిష్ వాళ్లకి లైన్ క్లియర్ అయిపోయిందన్నమాట. ఖచ్చితంగా. ఒక స్పష్టమైన దారి ఏర్పడింది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక డౌట్ వస్తోంది. అప్పటి వరకు ఎన్నో శతాబ్దాలుగా స్థిరంగా ఉన్న మన భారతీయ రాజులు కేవలం ఈ 1-2 యుద్ధాలతో ఎందుకు ఓడిపోయారు? అసలు రెండవ తరైన్ యుద్ధంలో సడన్గా ఏం మారింది? ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, ఇది కేవలం సైన్యాల సంఖ్యకు సంబంధించిన విషయం కాదు, మిలిటరీ టెక్నాలజీకి సంబంధించినది. టెక్నాలజీ అంటే అప్పట్లో ఆయుధాల గురించా? అవును, మరియు వాడే విధానం. భారతీయ రాజులు ప్రధానంగా ఏనుగులు, నెమ్మదిగా కదిలే కాల్బలం మీద ఆధారపడేవారు. కాని టర్కిష్ సైన్యం, ముఖ్యంగా ఈ మామ్లూక్ బానిసలు గుర్రాల మీద వేగంగా వెళ్తూ బాణాల ప్రయోగించడంలో, వాళ్ళని మౌంటెడ్ ఆర్చర్స్ అంటారు, అందులో వాళ్ళు అద్భుతమైన నైపుణ్యం కలిగినవారు. ఓహో, అంటే స్పీడ్ అండ్ మొబిలిటీ వాళ్ళ మెయిన్ వెపన్ అనమాట. కరెక్టే. ఆ వేగాన్ని తట్టుకోవడం ఇక్కడి రాజులకు కష్టమైంది. అందుకే ఘోరీ తన సామ్రాజ్యాన్ని విస్తరించి వెనక్కి వెళ్ళిపోతూ తన అత్యంత నమ్మకమైన బానిస
కుతుబుద్దీన్ ఐబక్ను ఇక్కడి పాలన చూసుకోమని ఇన్ఛార్జిగా పెట్టి వెళ్లాడు. అంటే ఇందాక మనం అనుకున్నట్లు బ్రాంచ్ మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నాడు. కానీ 1206లో సడన్గా ఘోరీ మరణించాడు. అప్పుడు ఐబక్ ఇక తనపై అధికారి ఎవరూ లేరని గ్రహించి లాహోర్ రాజధానిగా ఢిల్లీ సుల్తానేట్ను అధికారికంగా స్థాపించాడు. అవును, ఉత్తర భారతదేశంలో మొదటి స్వతంత్ర ముస్లిం పాలకుడుగా అవతరించాడు. ఇతని గురించి ప్రిలిమ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇతనికి లఖ్ బక్ష్ అంటే లక్షలు దానం చేసేవాడు అనే బిరుదుండేది. అయితే నాకిక్కడొక అనుమానం, అతను నిజంగా అంత దానధర్మాలు చేసేవాడా, లేక ఇది కేవలం ప్రజల్లో ఒక పాజిటివ్ ఇమేజ్, ఒక PR స్ట్రాటజీలాగా క్రియేట్ చేసుకోవడానికా? రెండూ అని చెప్పొచ్చు. ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించినప్పుడు తనను తాను ఒక బానిసగా కాకుండా ఒక ఉదారమైన రాజుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆ బిరుదు అతనికి చాలా బాగా ఉపయోగపడింది. అది కూడా కరెక్టే. పబ్లిక్ పర్సెప్షన్ ముఖ్యం గదా. అవును. అలాగే నిర్మాణాల విషయానికొస్తే తన అధికారాన్ని భౌతికంగా చూపించడానికి ఐబక్ ఆర్కిటెక్చర్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. ఢిల్లీలో ఖువత్-ఉల్-ఇస్లాం మసీదు నిర్మించాడు. ఇది 27 హిందూ జైన దేవాలయాల శిథిలాలను ఉపయోగించి కట్టిన తొలి మసీదు కదా. ఖచ్చితంగా. అలాగే అజ్మీర్లో అధాయెద్దిన్ కా ఝోంప్రా, ఇది కూడా ఒక పాత దేవాలయం లేదా పాఠశాల స్థానంలో నిర్మించబడింది. అంటే ఈ నిర్మాణాలు కేవలం ప్రార్థన కోసం మాత్రమే కాదు, పాత పాలన పోయింది, ఇక మా కొత్త పాలన మొదలైంది అని ప్రజలకు చెప్పడానికి ఒక బలమైన స్టేట్మెంట్ లాంటివే. కరెక్ట్. అలా మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. ఇక ఆర్కిటెక్చర్ అనగానే కుతుబ్ మీనార్ గురించి చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారంటే అది కుతుబుద్దీన్ ఐబక్ తన పేరు మీదే కట్టించుకున్నాడు అని. కాని అది సూఫీ సంత్ ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి జ్ఞాపకార్థం ప్రారంభించబడింది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్. అవును, ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పాయింట్ మీదే క్వశ్చన్ అడగొచ్చు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఐబక్ మరణించిన తీరు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని జయించిన గొప్ప యోధుడు ఏదో పెద్ద యుద్ధంలో వీరమరణం పొందాడు అనుకుంటాం కదా. కాని అలా జరగలేదు. అదే కదా, అతను చౌగాన్ అంటే హార్స్ పోలో ఆడుతూ గుర్రం మీద నుండి పడి ఆకస్మికంగా మరణించాడు. అసలు ఎంత యాంటీక్లైమాక్స్ కదా. నిజమే. చరిత్రలో కొన్నిసార్లు ఊహించని మలుపులు ఇలాగే ఉంటాయి. 1210లో ఐబక్ ఆకస్మిక మరణంతో ఢిల్లీలో ఒక పెద్ద సంక్షోభం ఏర్పడింది. వారసుడు లేకపోవడం వల్ల? అతని తర్వాత ఆరాం షా అనే ఒక పాలకుడు వచ్చాడు. కాని అతను పూర్తిగా అసమర్థుడు. కేవలం 8 నెలలు మాత్రమే పాలించాడు. అప్పుడే ట్రంకిష్ ప్రభువులకు అంటే పవర్ఫుల్ కింగ్ మేకర్స్కు ఒక బలమైన నాయకుడు కావాలనిపించింది. అప్పుడు వాళ్ళు ఎవర్ని తెచ్చారు? ఐబక్ అల్లుడు మరియు అప్పటికే బదౌన్ గవర్నర్గా ఉన్న ఇల్తుత్మిష్ను ఆహ్వానించారు. ఇతని పాలనాకాలం 1211 నుండి 1236 వరకు. నిజానికి ఢిల్లీ సుల్తానేట్కు అసలైన పునాదులు వేసి దాన్ని ఒక పటిష్టమైన రాజ్యంగా మార్చిన ది రియల్ కన్సాలిడేటర్ ఇల్తుత్మిష్ మాత్రమే. ఇల్తుత్మిష్ను ది రియల్ కన్సాలిడేటర్ అని ఎందుకంటారో స్పష్టంగా తెలుస్తోంది. అతను రాగానే ముందుగా చేసిన పని రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చడం. ప్రసిద్ధ యాత్రికుడు ఇబ్న్ బతూతా సైతం ఇతన్నే ఢిల్లీకి మొదటి స్వతంత్ర పాలకుడిలా వర్ణించాడు. అవును, ఆ డెసిషన్ చాలా క్రూషియల్. కానీ నాకిక్కడ ఒక విషయం అస్సలు అర్థం కాలేదు. 1221లో ఒక భయంకరమైన మంగోల్ పాలకుడు చెంగిస్ ఖాన్ దండయాత్రల ముప్పు మనమీద పొంచుంది. అప్పుడు ఖ్వారిజం షా కుమారుడు జలాలుద్దీన్ మంగ్బరాని ఆశ్రయం కోసం ఇల్తుత్మిష్ దగ్గరికొస్తాడు. కాని ఇల్తుత్మిష్ ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అవును, అదొక పెద్ద హిస్టారికల్ ఈవెంట్. అదే, శరణు కోరి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వకపోవడమంటే ఒక రాజుగా అది పిరికితనం కదా. దీన్నే ఒక గొప్ప రాజుగా ఇల్తుత్మిష్ ఎలా సమర్థించుకుంటాడు? చూడండి, పైకి చూడ్డానికది పిరికితనంలాగా మనకనిపించవచ్చు. కాని డిప్లొమసీ అంటే రాజనీతి పరంగా చూస్తే అదొక మాస్టర్ స్ట్రోక్. ఒకవేళ ఇల్తుత్మిష్ గనక జలాలుద్దీన్కు ఆశ్రయం ఇచ్చి ఉంటే ఏం జరిగేది? చెంగిస్ ఖాన్ మనమీద అటాక్ చేసేవాడా? ఖచ్చితంగా. అతని వెంటపడుతూ చెంగిస్ ఖాన్ తన రాక్షస సైన్యంతో ఢిల్లీ మీద విరుచుకుపడేవాడు. అప్పుడే చిన్నగా ఎదుగుతున్న ఢిల్లీ సుల్తానేట్ ఆ దాడిని ఏమాత్రం తట్టుకునే స్థితిలో లేదు. ఓహో, అంటే తన ఈగోను పక్కన పెట్టి రాజ్యాన్ని రక్షించుకోవడమే ప్రాక్టికల్ నిర్ణయమని ఇల్తుత్మిష్ భావించాడన్మాట. అదే కదా అసలైన రాజనీతి. ఆ ఒక్క చిన్న నిర్ణయం వల్ల ఢిల్లీ మొత్తం మంగోళ్ల విధ్వంసం నుండి బయటపడింది. వావ్, అంటే కత్తి దుయ్యకుండానే అతిపెద్ద యుద్ధాన్ని గెలిచాడన్మాట. ఇక పరిపాలన విషయానికొస్తే ఏ రాజుకైనా ఎంత పవరున్నా దాన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి కదా. అందుకే ఇల్తుత్మిష్ ఇక్తా IQTA విధానాన్ని ప్రవేశపెట్టాడు.
కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఈ ఇక్తా విధానం ఎలా పనిచేస్తుందో కొంచెం వివరిస్తారా? ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. అప్పట్లో సైనికులకు, మిలిటరీ కమాండర్లకు జీతాలు ప్రతి నెలా నగదు రూపంలో ఇవ్వడానికి ఖజానాలో తగినంత డబ్బుండేది కాదు. దానికి బదులుగా వారికి ఒక ప్రాంతంలోని భూమినిచ్చేవారు. ఆ భూమినే ఇక్తా అంటారు. అంటే ల్యాండ్ గ్రాంట్ లాంటిదా? దాదాపుగా అంతే. ఆ భూమిని తీసుకున్న వ్యక్తిని ఇక్తాదార్ అంటారు. అతను ఆ ప్రాంతంలో ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకొని తన సొంత ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో రాజు కోసం సైన్యాన్ని ఎప్పుడూ రెడీగా ఉంచాలి. అంటే ఆర్థిక భారం రాజుమీద పడదు. కరెక్ట్. ఇది కేవలం ఫైనాన్షియల్ సర్దుబాటు మాత్రమే కాదు, సుదూర ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడటానికి, పరిపాలనను వికేంద్రీకరించటానికి ఇది చాలా అద్భుతమైన విధానం. ఓహో, అంటే పన్నులు వసూలు చేసే అధికారం, దాంతోపాటు మిలిటరీ పవర్ రెండూ ఒకే వ్యక్తికిచ్చాడన్మాట. ఇది వినడానికి బానే ఉంది కానీ, ఆ కమాండర్లు రేపొద్దున ఎక్కువ పవర్ఫుల్ అయిపోయి రాజుమీదికే తిరుగుబాటు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇల్తుత్మిష్ దగ్గరున్న వ్యూహమేంటి? ఇక్కడే నాకు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనాలజీ మళ్లీ గుర్తొస్తోంది. మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. ఆ పవర్ఫుల్ కమాండర్లను, వాళ్ల సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయడానికి ఇల్తుత్మిష్ ఒక ప్రైవేట్ ఆర్మీ లాంటి, లేదా మీరిందాక చెప్పినట్లు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బృందాన్ని ఏర్పాటు చేశాడు. అది చారీసా కదా? అవును. దాని అసలు పేరు తుర్కన్-ఈ-చిహల్గానీ, తుర్కన్-ఈ-చహల్గానీ లేదా సింపుల్గా చాలీసా. ఇందులో 40 మంది అత్యంత నమ్మకమైన టాప్ టర్కిష్ ప్రభువులుంటారు. వీరంతా బానిసలే అయినా పరిపాలనలో చక్రవర్తికి కుడిభుజంలాగా పనిచేసేవారు. ఈ విధానం వల్ల వేరే ఎవరూ రాజును ఎదిరించే సాహసం చేయలేకపోయారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయడానికి అతను చేసిన కరెన్సీ సంస్కరణలు కూడా చాలా ఫేమస్ కదా. నేను చదివినంతవరకు 175 గ్రాముల బరువున్న స్వచ్ఛమైన వెండి, టంకా మరియు రాగి జిటల్ అనే నాణేలను ప్రవేశపెట్టాడు. అవును, సిల్వర్ టంకా మరియు కాపర్ జిటల్. ఒకే సైజు, ఒకే బరువున్న స్టాండర్డ్ కరెన్సీ ఉంటేనే కదా వ్యాపారం సులభంగా జరుగుతుంది. అందుకే ఇల్తుత్మిష్ను ఆధునిక కరెన్సీకి పితామహుడుగా కూడా చెప్తారు. ఖచ్చితంగా. ఇక ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే, ఐబక్ సగంలో వదిలేసిన కుతుబ్ మినార్ను ఇతలే పూర్తి చేశాడు. దానికి 3 అంతస్తులు కట్టించాడు. అవును, అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దాంతోపాటు హౌజె షంసీ అనే ఒక సరోవరాన్ని, మిహ్రౌలీలో గందకీ బావలి అనే సల్ఫర్ నీటి బావిని నిర్మించాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సుల్తాన్ గర్హీ. సుల్తాన్ గర్హీ అంటే? ఇది భారతదేశంలోనే అత్యంత పురాతన ఇస్లామిక్ సమాధి. తన పెద్ద కుమారుడు నాసిరుద్దీన్ మహ్మద్ జ్ఞాపకార్థం దీన్ని కట్టించాడు. ఇక్కడే చరిత్రలో ఒక పెద్ద మలుపు ఉంది. ఆ మలుపేంటో నాకు తెలుసు. తన పెద్ద కుమారుడు చనిపోవడంతో ఇల్తుత్మిష్ తన ఇతర కుమారులందరూ పనికిమాలిన వాళ్లని డిసైడ్ అయిపోయాడు. అప్పటి సాంప్రదాయాలను, మత పెద్దల సలహాలను పక్కన పెట్టి ఏకంగా తన కుమార్తె రజియాను తన వారసురాలిగా ప్రకటించాడు. అది మామూలు విషయం కాదు. అసలు ఒక 13వ శతాబ్దపు ముస్లిం సామ్రాజ్యంలో ఒక మహిళను సింహాసనం ఎక్కించడమనేది ఎంతో ధైర్యముంటే తప్ప చేయలేరు. 1236లో రజియా సుల్తాన్ దక్షిణాసియాలోనే తొలి మహిళా ముస్లిం పాలకురాలిగా సింహాసనం అధిష్ఠించింది. రజియా పాలన నిజంగా విప్లవాత్మకమైనదని చెప్పాలి. ఆమె ఏమాత్రం భయపడకుండా ముసుగు అంటే పర్దా సంప్రదాయాన్ని వదిలేసింది. పురుషుల దస్తులైన కబా అంటే కోటు మరియు కులాహ్ టూపీ ధరించి నేరుగా ఏనుగు మీద కూర్చుని దర్బార్ నిర్వహించేది. వావ్! అంతేకాదు, యుద్ధభూమిలో సైన్యాన్ని స్వయంగా ముందుండి నడిపించింది కూడా. ఎంత గ్రేట్ కదా. కాని ఇక్కడే ఇందాక మనం మాట్లాడుకున్న ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనాలజీని మళ్లీ మనం సీన్లోకి తీసుకురావాలి. ఆ చాలీసాలో ఉన్న 40 మంది ప్రభువులకు ఒక ఆడదాని కింద పనిచేయడం, ఆమె ముందు తలవంచడం అనేది అస్సలిష్టం లేదు. వాళ్ల ఈగో హర్ట్ అయింది. కరెక్ట్. వాళ్లకే అది నచ్చలేదు. దీనికి తోడు సీఈఓ స్థానంలో ఉన్న రజియా ఆ బోర్డును ఏమాత్రం సంప్రదించకుండా ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది. యాకుత్ ఖాన్ అనే ఒక అబిసీనియన్ బానిసను, అంటే అతను టర్కిష్ కాదు, అతనికి అమీర్-ఏ-అహాఖ్ర్ అంటే అశ్వదళ అధిపతి లాంటి ఒక టాప్ పొజిషన్ ఇచ్చింది. మిలిటరీ పరంగా అది చాలా కీలకమైన పదవి కదా. ఎగ్జాక్ట్లీ. యాకుత్ ఖాన్కు పదవి ఇవ్వడమంటే తుర్కన్ ప్రభుల గుత్తాధిపత్యాన్ని, అంటే వాళ్ల మొనోపొలిని డైరెక్ట్గా సవాలు చేయడమే. అంటే రజియా పతనం అనేది కేవలం ఆమె ఒక మహిళ కావడం వల్ల మాత్రమే జరగలేదు. మరెందుకు జరిగిందంటారు?
అధికారం నిజంగా ఎవరి చేతిలో ఉండాలి? రాజు చేతిలోనా, లేక రాజును వెనుక ఉండి ఆడించే ఆ 40 మంది ప్రభువుల చేతిలోనా? ఈ ఆధిపత్య పోరులోనే రజియా బలైపోయింది. ఆమె ఒక కీలుబొమ్మలాగా ఉండకపోవడమే వాళ్ల ప్రధాన సమస్య. అందుకే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక హాస్టల్ టేకోవర్కి ప్లాన్ చేశారు కదా. తబర్హిందా గవర్నర్ అయిన అల్తునియాతో తిరుగుబాటు చేయించారు. ఆ తిరుగుబాటులోనే యాకుత్ ఖాన్ హత్య చేయబడ్డాడు. రజియా బందీ అయింది. అవును, అదంతా ఒక పెద్ద కుట్ర. కాని రజియా చాలా ఇంటెలిజెంట్. తనను బందీ చేసిన అల్తూనియానే పెళ్లి చేసుకుని అతని సాయంతో మళ్లీ అధికారం కోసం ఢిల్లీ మీదుకు దండెత్తింది. కాని దురదృష్టవశాత్తు 1240లో కైతాల్ దగ్గర, ఇది ఇప్పుడు హర్యానాలో ఉంది, అక్కడ జరిగిన కుట్రలో ఇద్దరూ హత్య చేయబడ్డారు. రజియా పాలన కేవలం 4 సంవత్సరాలైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె పాలన చాలా చాలా ఇంపార్టెంట్ కదా. నిజమే. రజియా మరణం తర్వాత ఆ చాలీసా ప్రభుల ఆటలు మరింత పెరిగిపోయాయి. వాళ్ళిష్టానుసారం బహ్రాం షా, మసూద్ షా లాంటి బలహీనమైన వాళ్ని కీలుబొమ్మలుగా కూర్చోబెట్టారు. వాళ్ల పవర్ ఇంకా పెరిగిపోయిందన్నమాట. అవును. చివరికి 1246లో ఇల్తుత్మిష్ మనవడు నాసిరుద్దీన్ మొహమ్మద్ సింహాసనమెక్కాడు. ఇతను చాలా సాధు స్వభావం కలవాడు. ఏ గొడవలకు వెళ్లకుండా ఖురాన్ ప్రతులు రాసుకుంటూ కాలం గడిపేవాడు. మరి రాజ్యాన్ని ఎవరు చూసుకునేవారు? ఇతని కాలంలో అసలు అధికారాలన్నీ నాయిబ్ అంటే డిప్యూటీగా ఉన్న ఒక భయంకరమైన వ్యక్తి చేతిలో ఉండేవి. అతనే బల్బన్. నాసిరుద్దీన్ 1266లో చనిపోగానే బల్బన్ అధికార పగ్గాలు చేపట్టాడు. నిజానికి బల్బన్ అతనికి విషమిచ్చి చంపాడని కూడా చరిత్రలో ఒక వాదన ఉంది. అబ్బా, పవర్ కోసం ఏమైనా చేస్తారన్మాట. బల్బన్ అసలు పేరు ఉలుఘ్ ఖాన్. ఇతను 1266 నుండి 1287 వరకు పాలించాడు. ఇక్కడ నన్ను తొలిచిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, బల్బన్ స్వయంగా ఇల్తుత్మిష్ ఏర్పాటు చేసిన ఆ చాలీసా గ్రూప్లో ఒక సభ్యుడే కదా ఒకప్పుడు. అవును, ఆ 40 మందిలో తను కూడా ఒకడు. మరి అతను రాజవ్వగానే చేసిన మొదటి పని ఆ చాలీసా వ్యవస్థనే పూర్తిగా తుడిచిపెట్టేయడం. తాను ఎదిగి వచ్చిన నిచ్చెననే ఎందుకు నిర్దాక్షిణ్యంగా తన్నేశాడు అంటారు? ఎందుకంటే వాళ్ల సైకాలజీ ఎంతో అతనికి బాగా తెలుసు కాబట్టి. ఆ ప్రభువులు రాజునెలా శాసిస్తారో, వెనక ఉండి కుట్రలెలా చేస్తారో బల్బన్ కల్లారా చూశాడు గదా. వాళ్లు బతికి ఉన్నంతకాలం తన కుర్చీకి ఎప్పటికీ భద్రత లేదని అతనికి తెలుసు. ఓహో, అంటే తను వాళ్లతో పాటు ఉన్నవాడే కాబట్టి వాళ్ల మైండ్ సెట్ బాగా తెలుసు. కరెక్ట్. తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే తనతో సమానంగా ఉన్న ఆ పాత స్నేహితులను దారిలోంచి తప్పించడం ఒక్కటే మార్గం అని డిసైడ్ అయ్యాడు. తన చుట్టూ ఉన్న వాళ్ల మనసుల్లో తన పట్ల ఒక భయాన్ని నాటడానికి బల్బన్ నియామత్ ఏ ఖుదాయి అనే కింగ్షిప్ థీరీని తీసుకొచ్చాడు. నియామత్ ఏ ఖుదాయి అంటే రాజు దేవుని ప్రతినిధి అనర్థం. తనకు తాను జిల్లాయ్ ఇల్లాహి అంటే దేవుని నీడ అనే బిరుదు కూడా ఇచ్చుకున్నాడు. అంటే తాను ఇక సాధారణ బానిసను కానని, తనకు దేవుడికే డైరెక్ట్ రిపోర్టింగ్ అని అందరికీ డిక్లేర్ చేశాడనమాట. ఆ సైకలాజికల్ గేమ్లో భాగంగానే పర్షియన్ ఆచారాలను దర్బార్లోకి తీసుకొచ్చాడు కదా. అవును, చాలా కఠినమైన ఆచారాలు పెట్టాడు. దర్బార్లో సిజ్దా అంటే రాజు ముందు సాష్టాంగ నమస్కారం చేయడం, పైబోజ్ అంటే రాజు పాదాలు ముద్దాడటం లాంటి రూల్స్ పెట్టాడు. అసలు మొన్నటి వరకు తనతో పాటు కలిసి భోజనం చేసిన పాత స్నేహితులతోనే తన కాళ్లు ముద్దాడించుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఇదొక డామినేషన్ కదా. ఖచ్చితంగా డామినేషనే. అది వారిని మానసికంగా కృంగదీయడానికి బల్బన్ ప్లే చేసిన అద్భుతమైన సైకలాజికల్ వార్ఫేర్. మనమొకటే కదా, మనందరం బానిసలమే కదా అనే ఫీలింగ్ ఇక వాళ్లకు రాకూడదు. భలే ప్లాన్ చేశాడు. అవును, బల్బన్ ముందు తాము కేవలం బానిసల మాత్రమే అనే విషయాన్ని వాళ్ల మైండ్లో గట్టిగా ఫిక్స్ చేయడానికే ఆ అవమానకరమైన ఆచారాలను ఖచ్చితంగా పాటించేలా చేశాడు. అంతేకాదు, తను పురాణవీరుడైన అఫ్రాసియాబ్ వంశానికి చెందినవాడనని ప్రచారం చేసుకున్నాడు. పర్షియన్ పండుగైన నౌరోజ్ను దర్బారులో చాలా ఘనంగా జరపడం మొదలుపెట్టాడు. మరి ఇంత పవర్ఫుల్ కింగ్ తన సామ్రాజ్యాన్ని ఎందుకు పెద్దగా ఎక్స్పాండ్ చేయలేదు? ఏ దక్కన్ వైపుకో లేక బెంగాల్ దాటి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కదా. బల్బన్ ఎప్పుడు కాన్సాలిడేషన్ మీదే, అంటే ఉన్నదాన్ని పట్టుకోవడానికే ఎందుకు ఫోకస్ చేశాడు? దానికి కారణం బల్బన్ ఎదుర్కొన్న ముప్పు అలాంటిది. ఒకవైపు వాయువ్య సరిహద్దుల నుండి నిరంతరం మంగోళుడు దండయాత్రలు చేస్తారేమో అన్న భయం, ఇంకోవైపు దేశం లోపల ఉన్న చిన్న చిన్న రాజుల తిరుగుబాట్లు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ రెండూ ఉన్నాయన్నమాట. అవును, ముఖ్యంగా గంగా యమునా దోయా ప్రాంతంలో, అలాగే మేవాడ్ ప్రాంతంలో తిరుగుబాటుదారులను,
దొంగలను అణిచివేయడానికి అతను ఎంచుకున్న విధానమే రక్తం మరియు ఇనుము. దీన్నే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటారు. వినడానికే చాలా క్రూరంగా ఉంది కదా. నిజమే. అడవులను నరికించి తిరుగుబాటు చేసిన వాళ్ళందర్నీ అతి దారుణంగా, వయస్సుతో సంబంధం లేకుండా చంపించాడు. అందుకే కొత్త ప్రాంతాల విస్తరణ కంటే ఉన్న సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టింది. దీనికోసమే కదా బల్బన్ మిలిటరీని కూడా మొత్తం ప్రక్షాళన చేశాడు. అప్పటివరకు ఆర్థిక శాఖ, సైనిక శాఖ కలిపి ఉండటం వల్ల ఫండ్స్ విషయంలో గొడవలొచ్చేవి. అందుకే బల్బన్ దివాన్-ఈ-అర్జ్ అనే ఒక ప్రత్యేక సైనిక శాఖను ఏర్పాటు చేసి దాన్ని దివానీ-విజారత్ అంటే ఆర్థిక శాఖ నుండి వేరుచేశాడు. కరెక్ట్. మిలిటరీని మోడర్నైజ్ చేశాడు. అంతేకాదు, వయసైపోయిన వాళ్లను సైన్యం నుండి తీసేసి ఒక డేంజరస్ గూఢచారి వ్యవస్థను, స్పై సిస్టమ్ను ఏర్పాటు చేశాడు కదా. రాజ్యంలో ఎక్కడ ఏ మూల చిన్న గుసగుస వినిపించినా వెంటనే బల్బన్కు తెలిసేది. అంతటి పకడ్బందీ వ్యవస్థను నిర్మించినప్పటికీ బల్బన్ జీవితం మాత్రం చివర్లో విషాదంగానే ముగిసింది. అవునా? ఏమైంది? 1285లో మంగోలులతో జరిగిన ఒక భయంకరమైన యుద్ధంలో బల్బన్ తన ప్రాణానికి ప్రాణమైన పెద్ద కుమారుడు మహమ్మద్ ఖాన్ను కోల్పోయాడు. ఆ షాక్ నుండి బల్బనిక కోలుకోలేకపోయాడు. అదే బాధతో 1287లో మరణించాడు. ఓ, ఎంత నియంతైనా కొడుకు చావు తట్టుకోలేకపోయాడు. అవును. కాని అతను పెట్టిన కఠినమైన విధానాలే ఢిల్లీ సుల్తానేట్ను అంతర్గత కుట్రల నుండి, మంగోలుల దాడుల నుండి రక్షించాయి అని మనం ఒప్పుకోవాలి. బల్బన్ ఒక నిరంకుశుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని పరిపాలనను ఒక సంస్థాగత రూపంలోకి, ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫార్మాట్లోకి తెచ్చింది మాత్రం అతనే. కత్తులు, నెత్తురు, కుట్రలు, యుద్ధాలు, ఇవన్నీ వినడానికి భయంగా ఉన్నా అసలిదంతా మనకు ఈరోజు ఎలా తెలుస్తోంది? ఇక్కడే మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కు అత్యంత కీలకమైన ఎగ్జామ్ రాసేవాళ్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక సెక్షన్లోకి వెళ్ళాలి. అదే అప్పటి సాహిత్యం. అవును, చాలా ముఖ్యం. ఈ రక్తపాతం మధ్య కూడా దర్బారులో అద్భుతమైన పుస్తకాలు రాయబడ్డాయి కదా. ఈ గ్రంథాలను కేవలం పేర్లుగా చదివితే ఎవ్వరికీ గుర్తుండవు. అందుకే వాటిలోని ఆసక్తికరమైన విషయాలు మనం లింక్ చేసి తెలుసుకోవాలి. ఏమంటారు? ఖచ్చితంగా. ఉదాహరణకు చూసుకుంటే మిన్హాజ్-ఈ-సిరాజ్ రాసిన తబాఖత్-ఈ-నాసిరీ. ఈ బుక్ పేరు మళ్ళీ చెప్తున్నాను, తబాఖత్-ఈ-నాసిరీ. ఇది చాలా చాలా ముఖ్యమైంది. ఇందులో ఏముంటుంది స్పెషల్గా? ఎందుకంటే ఇల్తుత్మిష్ కాలం నాటి విషయాలతో పాటు రజియా సుల్తాన్ గురించి అత్యంత స్పష్టమైన డాక్యుమెంటేషన్ ఇందులో ఉంది. ముఖ్యంగా ఒక మహిళ పాలకురాలు కావడంపై రచయిత బయాస్ ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆమె మీద నెగటివ్గా రాశాడా? అలా అని కాదు. రజియాకు ఒక గొప్ప రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని పొగుడుతూనే, ఆమె ఒక స్త్రీగా పుట్టడమే ఆమె చేసిన ఏకైక తప్పు అని మిన్హాజ్-ఈ-సిరాజ్ రాశాడు. అంటే అప్పటి సమాజం మహిళలను ఎలా చూసేదో, వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉందో ఈ పుస్తకం మనకు కళ్లకు కట్టినట్లు చెప్తుంది. వావ్! ఈ ఒక్క పాయింట్ వింటే చాలు, ఎగ్జామ్లో బుక్ పేరు అలా గుర్తుకొచ్చేస్తుంది. తబాఖత్-ఈ-నాసిరీ. అలాగే సదీదుద్దీన్ ముహమ్మద్ ఔఫీ బుఖారీ రాసిన జవామ్యుల్ హికాయత్. ఇది ఇల్తుత్మిష్ కాలం నాటి అద్భుతమైన పర్షియన్ గ్రంథం కదా. అవును. ఇంకొక ముఖ్యమైన పుస్తకం నాకు గుర్తొస్తోంది, హసన్ నిజామీ రాసిన తాజ్-ఉల్-మాసిర్. ఇది మామూలు బుక్ కాదు, ఢిల్లీ సుల్తనేట్ యొక్క మొట్టమొదటి అధికారిక చరిత్ర. రెండవ తరాయిన్ యుద్ధం గెలిచిన దగ్గర్నుండి ఈ కథ మొదలవుతోంది. ఈ పుస్తకం ఆధారంగానే మనమిందాక మాట్లాడుకున్న యుద్ధాల డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. కరెక్టే. వీటికి తోడు యాహ్యా బిన్ అహ్మద్ సరహిందీ రాసిన తారీఖ్-ఈ-ముబారక్ షాహీ కూడా మహమ్మద్ ఘోరీ కాలం నాటి పరిస్థితులను వివరిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, బల్బన్ దర్బార్లో కేవలం గూఢచారులు, సైనికులే కాదు, అత్యంత గొప్ప పర్షియన్ కవులు కూడా ఉండేవారు. ఎవరెవరు? అమీర్ ఖుస్రో మరియు మీర్ హసన్ దేహల్వీ లాంటి గొప్పవాళ్లుండేవారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ బానిసలు పాలకులుగా మారిన తర్వాత కవులను, పండితులను ఆదరించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అంటే వాళ్లకి ఆర్ట్ అండ్ కల్చర్ మీదే కూడా మంచి టేస్ట్ ఉందన్నమాట. కాని చూడండి, ప్రకృతి నియమమేంటంటే ఎంత ఎదిగినా పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు. బల్బన్ మరణం తర్వాత బానిస వంశం పేకమేడలా కూలిపోయింది కదా. అవును, చాలా ఫాస్ట్గా డిక్లైన్ అయిపోయింది. బల్బన్ మనవడు కైకుబాద్, ఆ తర్వాత కైమూర్స్ 1290లో సింహాసనం ఎక్కారు. కాని వీరిద్దరూ పరిపాలనకు ఏమాత్రం పనికిరానివారు కదా.
దర్బార్లో మళ్లీ పాత కుట్రలు మొదలయ్యాయి. కరెక్ట్. ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని అప్పటికే అరిజీ ముమాలిక్ అంటే సైనిక మంత్రిగా ఉన్న జలాలుద్దీన్ ఖిల్జీ ఆ బలహీన పాలకుడు కైముర్స్ను అంతం చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. దాంతో దాదాపు 84 సంవత్సరాల బానిస వంశ పాలనకు తెరపడి ఖిల్జీ వంశం మొదలైంది. అవును. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఈ జర్నీని చూస్తే మహమ్మద్ గోరి దండయాత్రలతో అసలు పునాది పడితే కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ కేంద్రంగా ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత ఇల్తుత్మిష్. కరెక్ట్. ఇల్తుత్మిష్ రాజధానిని ఢిల్లీకి మార్చి ఇక్తా విధానం ద్వారా భూమిని పంచడం, టంకా మరియు జిటల్ నాణ్యాల ద్వారా కరెన్సీని పటిష్టం చేయడం, చాలీసాతో పాలనను సెట్ చేయడం చేశాడు. ఆ తర్వాత రజియా సుల్తాన్ అన్ని కట్టుబాట్లను తెంచుకుని ఒక ధైర్యవంతురైన పాలకురాలిగా నిలబడింది. చివరిగా బల్బన్ రక్తం మరియు ఇనుము విధానంతో తన నిరంకుశత్వంతో ఆ సామ్రాజ్యాన్ని కుప్పకూలకుండా కాపాడాడు. ఈ క్రొనాలజీని మనం ఇలా కథలా అర్థం చేసుకుంటే 1206 నుండి 1290 వరకు ఉన్న కాలాన్ని ఎవరైనా సరే మర్చిపోవడం అసాధ్యం. అదే కదా. ఈ చరిత్రను పరీక్షల కోసం కేవలం ఫ్యాక్ట్స్ లాగా చదివితే చాలా డ్రైగా బోరింగ్గా అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న మనస్తత్వాలను, వాళ్ల వ్యూహాలను మనం అర్థం చేసుకున్నప్పుడు ఇదొక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ లాగా మైండ్లో ఉండిపోతుంది. అయితే ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. అదేంటంటే, ఎక్కడో వేరే దేశంలో ఒక మార్కెట్లో బానిసలుగా అమ్ముడుపోయిన వారు వేరే దేశానికి వచ్చి కేవలం తమ యజమానులకు సేవ చేయడమే కాకుండా తమ స్వయం కృషితో, తెలివితేటలతో స్వయంగా వారే రాజులయ్యారు. అవును, అది చాలా గొప్ప విషయం. ఒక గొప్ప ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ను, ఒక మోడర్న్ కరెన్సీ వ్యవస్థను నిర్మించారు. చరిత్రలో ఇలాంటి మెరిట్ బేస్డ్ ఎదుగుదల మనం చాలా అరుదుగా చూస్తాం. అయితే ఒక బానిస ఒక సుల్తాన్గా ఎదిగే క్రమంలో తనతో సమానమైన తోటి బానిసలతోనే తన పాదాలు ముద్దాడించుకునే స్థాయికి ఎలా మారాడు? ఆ ఎదుగుదల వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందా, లేక వారిని మరింత కఠినమైన రాక్షసులుగా మార్చిందా? భలే ప్రశ్నడిగారు. పుట్టుకతో వచ్చే హోదా కంటే పదునైన కత్తి, ఒక గొప్ప వ్యూహముంటే ఎవరైనా సింహాసనాన్ని దక్కించుకోవచ్చు అని ఈ బానిస వంశం నిరూపించింది కదా. ఆ అధికార దాహం, ఆ నెత్తుటి మరకలు, ఆ అద్భుతమైన కట్టడాల వెనుక ఉన్న అసలు నిజాలు ఎవరినైనా ఖచ్చితంగా ఆలోచింపచేయాల్సిందే. బానిసలు రాజులుగా మారిన ఈ ప్రయాణంలోని ప్రతి అడుగు, ప్రతి వ్యూహం ఇప్పుడు మనతో పాటు ఉన్న చారిత్రక విద్యార్థులందరికీ ఒక ఎక్స్రే లాంటి స్పష్టతనిస్తుందని ఆశిద్దాం. ఈ ఆలోచనలతోనే ఈనాటి డీప్ డైవ్ను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.